సకల చరాచర జగత్తులో అనంతకోటి ఈ విశ్వంలో 84 లక్షల జీవుల యందు ఉత్తమమైనది, ఉన్నతమైనది, అమోఘమైనది, అనిర్వచనీయమైనది, మహోత్కృష్టమైనది, ఉత్తమమైనది మానవ జన్మ. అటువంటి జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకు పాద నమస్కారం చేస్తూ ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికి కూడా, నా ప్రియాతి ప్రియమైన విద్యార్థులకు, ఎందరో మహానుభావులకు నా శతకోటి వందనాలు సమర్పిస్తూ, వెంకట సాయి కోచింగ్ సెంటర్ రాయలసీమలోనే పేరు మోసినటువంటి ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, డిఎస్సి, బ్యాంక్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సిజిఎల్ వంటి కోచింగ్ సెంటర్లలో ఎందరో కోచింగ్ సెంటర్లో మేధావులైనటువంటి విఘ్నులైనటువంటి మేధావులతో చెప్పించి ఎందరో విద్యార్థుల భావి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన ఏకైక సంస్థ శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్. నాదైన శైలిలో తెలుగు మాస్టర్గా చెప్పాలి అంటే, నా పేరు స్వామి. నేను ఉభయ రాష్ట్రాల్లో పేరు మోసినటువంటి దాదాపుగా 15 సంవత్సరాల నుండి ఈ కోచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఈడి, టీపీటీ, మరి యూజీసీ నెట్, ఏపీ సెట్టులతో పాటు పిహెచ్డి కార్యక్రమాన్ని కొనసాగించుతున్నటువంటి వ్యక్తిని. ఈ వెంకట సాయి కోచింగ్ సెంటర్ అంటేనే రాయలసీమలో, అంతెందుకు ఉభయ రాష్ట్రాల్లోనే పేరు మోసింది. ఈ కోచింగ్ సెంటర్ ప్రత్యేకత ఏమిటంటే, శ్రీకృష్ణదేవరాయలు మీకు తెలిసి ఉంటుంది, అష్టదిగ్గజ కవుల్ని పోషించాడు. అష్టదిగ్గజ కవులు ఒకే ప్రాంతానికి చెందినవారా? కాదు. ఒక్కొక్క ప్రాంతంలో పేరు మోసిన ఒక కవిని మించిన ఇంకో కవి గొప్పవారు. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. అతని గురించి ఇక్కడ చెప్పవలసిన అవసరం ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయలు ఎలాగైతే వేరే పేరు మోసిన వేరే ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రబంధ రచయితల్ని ఏ విధంగా తెచ్చి తన ఆస్థానంలో ఉంచుకున్నాడో, దామోదర్ రెడ్డి సార్ కూడా శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్లో డబ్బులకు ఏనాడు చూడకుండా, నాకు మంచి చదువు కావాలి, నా పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి, అలాంటి వారు కావాలి, ఎంత డబ్బైనా పర్వాలేదని దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా పిలిపించి మాలాంటి చేత, కళాకారుల చేత, పేరు మోసినటువంటి వ్యక్తులతో డబ్బులను తృణప్రాయంగా ఎంచి పిల్లల భవిష్యత్తు బంగారు బాటలు వేస్తున్నటువంటి మహానుభుడు. అందుకే శ్రీకృష్ణదేవరాయలో ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఎలా ఉండేవారో అలాంటి వాళ్ళని తెచ్చడం అనేటువంటిది ఈ కోచింగ్ సెంటర్ యొక్క ప్రత్యేకత. కాబట్టి ప్రియమైన నా విద్యార్థులారా, మీరు కూడా ఎక్కడో దూరపు కొండలు నునుపు అన్నట్టు వేరే కోచింగ్ సెంటర్లకు పోయి డబ్బులు తగలబడి వేసుకునే కంటే, డబ్బులు నాశనం చేసుకునే కంటే, విఘ్నులైనటువంటి వారు, మేధావులైనటువంటి వారు, ఉభయ రాష్ట్రాల్లో పేరు మోసినటువంటి మేధావుల్ని రప్పిస్తున్నటువంటి ఈ మేనేజ్మెంట్ డైరెక్టర్ గారికి నిజంగా మనం రుణపడి ఉన్నాము. అతని గురించి ఎంత చెప్పినా మనం తక్కువనే. కాబట్టి మేధావులతో చెప్పించేటటువంటి ఈ కోచింగ్ సెంటర్లందు మీరు చేరగలరని, మరి మీ బంగారు భవిష్యత్తుకు, ఉజ్వల భవిష్యత్తుకు మీరు బాటలు వేసుకుంటారని నేను మనసావాచాన కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడే కానీ జీవితంలో మీరు ఎప్పుడు బాధపడొద్దండి. జీవితంలో ఒక టార్గెట్ పెట్టుకున్నాలి, జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకున్నాలి. ఆ లక్ష్య సాధనలకు ఎంత కష్టాలైనా ఆ లక్ష్యాన్ని సాధించాలి. ఆ లక్ష్యం నెరవేరాలంటే శ్రీ వెంకట సాయి కోచింగ్ సెంటర్కి రా. రియల్, ఇది నేను చెప్పేది ట్రూత్. మీరు నమ్మండి, నమ్మకపోండి. కోచింగ్ అనేది ఏమిటి అంటే, కోచింగ్ అంటే మీకు తెలియని విషయాలు చెప్తానని ఒక మార్గము. మాలాంటి మేధావులు, నాలాంటి ఇంకెవరో చాలామంది మేధావులు వచ్చి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. శుభోదయం పిల్లలు. ఈరోజు మనము బోధనా పద్ధతులు అనే చాప్టర్ని నేర్చుకోదాం. చాలా ఇంపార్టెంట్ అయింది. పద్యం యొక్క భావాన్ని ఏకాంక్షంగా తీసుకొని బోధించే పద్ధతి ఏంటి అని పూర్ణ పద్ధతి 2-3 సార్లు వచ్చింది. వ్యాకరణ బోధనా పద్ధతిలో అనుమానోపపత్తి పద్ధతి కానీ, మరి నిగమోపపత్తి పద్ధతి, ప్రాయోగిక పద్ధతి, వర్ణనాత్మక వ్యాకరణం ఇత్యాది విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ బోధనా పద్ధతులు అంటే, తెలుగు భాషలో బోధనా పద్ధతులు ఫస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఏ ట్రై మెథడాలజీ లోపల అన్ని రకాల బోధనా పద్ధతులకు కోరిలేషన్ ఉంటుంది కాబట్టి ట్రై మెథడ్ అని ఉంది కానీ పాంచ్ మెథడ్ అని లేదు. ఎందుకు లేదు అంటే, తెలుగు ఒక విచిత్రమైనటువంటిది. ఎందుకంటే ప్రక్రియలు చాలా ఉంటాయి. పద్యంలోనే ఉంటాయి, గద్యంలోనే ఉంటాయి, నాటిక ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి.
కాబట్టి బోధనా పద్ధతుల గురించి మాట్లాడుకుందాం ఈరోజు క్లాసులో. ఒకసారి ఇక్కడ చూస్తుంటే మనం ఈరోజు ఈ క్లాస్లో ఏమేమి మాట్లాడుకుంటాము? ఒకటి పద్య బోధనా పద్ధతులు. పద్య బోధనా పద్ధతుల లోపల ఏమేమి ఉన్నాయి? పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి, ప్రతిపదార్థ, తాత్పర్య పద్ధతి, సారాంశ పద్ధతి, ప్రశంసన పద్ధతి. ఇట్లా గద్య బోధనా పద్ధతులు అని, పద్య బోధనా పద్ధతులు అని, వ్యాకరణ బోధనా పద్ధతులు అని, వ్యాస బోధనా పద్ధతులు అని రకరకాల పద్ధతులు ఉన్నాయి. మనము ఒక్కొక్క దాని గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ మనము బోధనా పద్ధతుల్లో పద్య బోధన దగ్గరికి వెళ్దాము. ఎక్కడికి వెళ్దాము? పద్య బోధన దగ్గరికి మనము వెళ్దాము. పద్య బోధనా పద్ధతులు గురించి మాట్లాడుకుంటాము. ఎస్, పద్య బోధనా పద్ధతులు. పద్యం డాష్ బోధన పద్ధతులు. పద్యం డాష్ బోధన పద్ధతులు. ఓకే, పద్యము డాష్ బోధనా పద్ధతులు. పద్యము బోధనా పద్ధతులు గురించి నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఇంట్రడక్షన్ పార్ట్లో అసలు పద్యము అంటే ఏమిటి? పద్యానికి కొందరు నిర్వచనాలు ఇచ్చారు. పద్యము గురించి కొద్దిగా మాట్లాడితే పద్యము ఛందోబద్ధమైనది. పద్యము ఛందోబద్ధమైనది అంటే పద్యము ఛందస్సుతో కూడుకున్నది. అదే బరన బబరవ, నజ బజ జజర, సబరన మయవ, మస జస తతగా అనేటువంటి గణాలు కానీ, సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకర ద్వయంబు తేటగతి, ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు అంశపంచకంబు నాట వెలది, నల్ల గగ్గ భజస కంద పద్యములు. సీస పద్యంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు. ఇది పద్యము గురించి మాట్లాడేటప్పుడు పద్యము ఛందోబద్ధమైనది. పద్యము ఎలాంటిదండి? ఛందోబద్ధమైనటువంటిది. పద్యము ఛందోబద్ధమైనది. నెక్స్ట్, పద్యము లయపూరితమైనది. పద్యము ఎలాంటిది? పద్యము రెండవ అంశము లయపూరితము. పద్యము లోపల ఒక లయ ఉంటుంది. అంటే లయను అనుసరించి మనమే పద్యాన్ని పాడాలి తప్ప మనము పాడుకున్నాను పెంపున తల్లివై కలిశ బృంద సమాగముందకుండ రక్షింపను తండ్రివై మేయిపై వచించు దశేంద్రియ రోగముల్ నివారింప వెజ్జువై పరంబు తిరంబుగాగ సంపదలీయ నీవేగతి దాశరథి కరుణాపయోనిధి. పద్యములో ఒక లయపూరితమైనది, ఒక లయ ఉంటుంది. మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. అంతేన ప్రాస చూడండి, అది ఎట్లుంది? మబ్బుకు మనసే కరిగితే అది నీరవుతుంది, మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. వంకలు డొంకలు కలవని జడిపించకునేస్తం, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది, జంకని అడుగులు కదిలితే అది దారవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు, ఇసుక గుండెలు పగిలితే అది పైరవుతుంది. మనసు ఆ మనిషి మృగము ఒకటే అని అనుకుంటేనే వ్యర్థం, మనిషి మృగము
యుగము ఒకటే అని అనుకుంటేనే వ్యర్థం. మనసులు పదుగురు కూడితే అది ఊరవుతుంది. మబ్బుకు మనసే ముసిరితే అది నీరవుతుంది. మనసుకు మబ్బే ముసిరితే కన్నీరవుతుంది. ఎంతటి ఎత్తులకెదిగినా ఉంటుంది పరీక్ష. హిమగిరి శిరసే మాడితే అది నీరవుతుంది. ఎంతటికెత్తుకు ఎదిగిన ఉంటుంది పరీక్ష. హిమగిరి శిరసే మాడితే అది ఏరవుతుంది. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే. బిరుదులు పొందే వ్యాప్తికి విలువేమి సినారే. చెరగని ముద్రని నిలిపితే అది పేరవుతుంది. ఎస్, పద్యము కానీ గేయము కానీ గజల్ కానీ ఏదైనా వాడితే దాంట్లో ఒక లయ ఉండాలి. ఆ లయాన్ని పాటించి పాడితేనే అది పద్యం అవుతుంది, లేకుంటే కాదు. పద్యము లయపూరితమైనది. నెక్స్ట్, పద్యము ధ్వనిపూరితం. అంటే పద్యబోధన పద్ధతులు చెప్పే ముందు పద్యం గురించి కొద్దిగా మన అకాడమీ పుస్తకంలో ఇచ్చాడు కాబట్టి. పద్యము ధ్వనిపూరితం. ప్రతి పద్యము లోపల ఒక ధ్వని ఉంటుంది. ధ్వని అంటే సౌండ్. పొలాలన్నీ హలాల దున్ని ఇహాతలంబుల ఏమం పిండగ కార్మిక వీరుల కర్షక వీరుల కర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు గట్టే శరాబులేడు. శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానంలో తీసుకుంటే పొలాలన్నీ హలాల దున్ని అతని యొక్క ఆవేశాన్ని చొప్పించాడు. ఎస్, పద్యము ధ్వనిపూరితమైనటువంటిది. దానిలో ధ్వని ఉంటుంది. ఉదాహరణకు భీముడు శ్రీకృష్ణుడు రాయబారిగా వెళుతున్నప్పుడు పాండవుల్ని అందరిని అడిగాడు, మీరు ఏమైనా చెప్తారా అని. భీముని వంతు వచ్చినప్పుడు అతడు ఒక పద్యాన్ని, ధ్వని ఎట్లా ఉందో మనం గమనిద్దాం. పరమాత్మ భాగమివకయున్న బలువైన గదచేత దుర్యోధనుని తొడలు ధుంతుననుము దుస్పాసనుని గుండె ధృంచి రక్తము తాగి పేగుల్ మెడలో నవేతుననుము. సంగ్రామ సమయమున సంభవింతుము కృష్ణ శతకుమారులు చావు సత్యమనుము. ఎస్, పద్యము ధ్వనిపూరితమైనది. పద్యము భావావేశ పూరితమైనది. పద్యము భావావేశపూరితము. పద్యము రసపూరితము. అంటే దాంట్లో రసం ఉంటుంది. ఇది పద్యము యొక్క లక్షణాలు. ఈ పద్యాన్ని గురించి నిర్వచిస్తూ, ఈ పద్యాన్ని గురించి చెప్తూ చాలా కవులు నిర్వచనం ఇచ్చారు. పద్యాన్ని గురించి చెప్తూ కవులు చాలా నిర్వచనాలు ఇచ్చారు. ఒకటవది వర్డ్స్వర్త్ అనేటువంటి ఆంగ్ల కవి ఏమని ఇచ్చాడు అంటే, వర్డ్స్వర్త్ పోయట్రీ ఈజ్ spontaneous overflow of powerful feelings. ఎగ్జామ్లో అప్పుడప్పుడు ఈ నిర్వచనము అన్నది ఎవరు అంటారు. పోయిట్రీ గురించి పద్యము ఛందోబద్ధమైనది, పద్యము లయపూరితమైనది, పద్యం భావావేశపూరితమైనది, పద్యము రసపూరితము అని మాట్లాడుకున్నాం కదా. ఇది వర్డ్స్వర్త్ ఏమంటాడు అంటే, పోయట్రీ ఈజ్ ఏ స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్. పోయట్రీ అనేటువంటిది సహజ ఉద్దీపనలు సహజంగా అవంతకవే బయటికి రావడం, స్పాంటేనియస్గా. పోయట్రీ అనేది బలవంతంగా పెడితే వచ్చేది కాదు. పోయట్రీ అనేది ఎట్లా ఉంటుంది అంటే స్పాంటేనియస్గా వచ్చేటటువంటిదే పోయట్రీ అంటాడు వర్డ్స్వర్త్. నెక్స్ట్ ఇంకోడు కాల్రిడ్జ్. బెస్ట్ వర్డ్స్ ఆర్
బెస్ట్ వర్డ్స్ ఆర్ దేర్, best words are in there. Best words are in, best words are therein, best words are therein, best words are, చూద్దాం, ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి బెస్ట్ వర్డ్స్ ఆర్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయట్రీ. ఎస్, వాట్ ఈజ్ సే, కాల్ రీడ్ చేయమంటాడు అండి. బెస్ట్ వర్డ్స్ ఆర్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయట్రీ. బెస్ట్ వర్డ్స్, మంచి వర్డ్స్ అనేటువంటి ఒక వరుస క్రమంలో అమరి ఉండడాన్ని పోయట్రీ అంటారు. మీరు ఏ పద్యాన్ని చూసుకోండి, ఏ గద్యాన్ని చూసుకోండి, మనము పాటలు చివరకు సినిమా పాటలైనా చూసుకోండి, ఒక ఆర్డర్, పదాల యొక్క అమరిక విచిత్రంగా ఉంటుంది. నా హృదయమే నాకు వాలి, నా హృదయంలో ఇది సినీ వాలి, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, కవినై కవితనై భార్యనై భర్తనై, నా హృదయమే నాకు వాలి, నా హృదయంలో ఇది సినీ వాలి, ఆలి వాలి. అది బెస్ట్ వర్డ్స్ ఆర్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ ఈజ్ పోయట్రీ అంటాడు. ఎస్, అది కాల్ రీడ్స్. నెక్స్ట్ విశ్వనాథుడు. ఎవరండి? విశ్వనాథుడు. వాక్యం రసాత్మకం, కావ్యం. విశ్వనాథుడు ఏమంటాడు అంటే పద్యం, కావ్యం ఈజ్ నథింగ్ బట్ పద్యం, పద్యకావ్యం, గద్యకావ్యం, చెంపు కావ్యం. వాక్యం రసాత్మకం, కావ్యం. పద్యము అనేది ఒక రసంతో కూడి ఉంటుంది. కరుణరసం, రౌద్రరసం, బీభత్సరసం, శాంతరసం, ఇట్లా నవరసాలతో ఉంటాయి. అంటే పద్యము టోటల్గా, అంటే పద్యాన్ని ఇట్లా లయ చూడాలి, సౌండ్ చూడాలి, ఆవేశం చూడాలి. దాంట్లో ఏ రసం, రౌద్రరసం ఉంటే ఆ పద్యాన్ని రౌద్రంగా అనాలి, శాంతరసం ఉంటే శాంతరసం, కరుణరసం ఉంటే కరుణరసాన్ని తీసుకోవచ్చు. ఉదాహరణకు మనము ఒక పద్యం పాడదాం. ఏం రసం ఉందంటే, బ్రతికిన నాళ్ళు నీ భజన దప్పను కాని, మరణ కాలముననే మరతునేమో. కరుణరసం. బ్రతికిన నాళ్ళు నీ భజన దప్పను కాని, మరణ కాలముననే మరతునేమో. యావేలయమదూతలాగ్రహమున వచ్చి ప్రాణము ప్రకలించి పట్టినప్పుడు, కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత కంప ఉద్భవముంది కష్టపడుచు, నా జివ్వతో నిన్ను నారాయణ నా జివ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుతును, చివరకు పిలవలేను. కరుణరసం. వాక్యం రసాత్మకం, కావ్యం. విశ్వనాథుడు. నెక్స్ట్ జగన్నాథుడు. ఎవరండి? జగన్నాథుడు. జగన్నాథుడు ఏమంటాడు? రమణీయార్థక ప్రతిపాదక శబ్దం కావ్యం. రమణీయార్థక ప్రతిపాదక శబ్దం కావ్యం.
రమణీయమైనటువంటి పదాలతో కూడుకున్నదే కావ్యం అంటాడు జగన్నాథుడు. లాస్ట్ విద్యాధరుడు. ఎవరు అండి? విద్యాధరుడు. విద్యాధరుడు ఏమంటాడు? కవయాతీతి కవి తస్య కర్మకావ్యం. కవాయతీతి కవి తస్య కర్మ కావ్యం. కావ్యము అంటే ఏమిటి? పద్యము అంటే ఏమిటి అంటే వర్ణించువాడు కవి, అతని వర్ణనే కావ్యం. రవిగాంచనిచో కవిగాంచను అన్నారు. కాబట్టి వర్ణించేటివాడు కవి అని అర్థం. నిజంగా చూడండి, పద్యబోధన పద్ధతులు రకరకాల వాళ్ళు తెలుగు మాస్టర్లు బోధిస్తారు. కానీ దాంట్లో రసం, దాంట్లో లయ, దాంట్లో పాకం, దాంట్లో రచన, చమత్కృతి, ఏ రసం ఉంది? రసాలను చూసి పాడేవారు ఎందరూ గమనించగలరు. కాబట్టి వర్ణించువాడు కవి, అతని వర్ణనే కావ్యము అంటాడు. ఎవరండి? విద్యాధరుడు. ఎవరతని? విద్యాధరుడు. ఇది పద్యం అంటే ఏమిటి? పద్య లక్షణాలు ఏమిటి? పద్యం యొక్కానికి వివిధ కవులు ఇచ్చిన నిర్వచనాలు. నెక్స్ట్ ఉద్దేశాలు. ఈ కింది వానిలో ఒకసారి అడిగిండు, పద్య బోధన యొక్క అన్ని పద్యాలు వాడడం చాలా కష్టం కదండి. పద్యాలు అన్నీ ఎందుకు పెట్టారు? పాడడం కష్టం కదా. పద్య బోధన ఉద్దేశం ఏందో పిల్లలకు పద్యాలు పెడతారు, గద్యాలు పెడతారు, రకరకాల ప్రక్రియలు ఉంటాయి. అంత గద్యమే పెట్టవచ్చు కదా. పద్యాన్ని ఎందుకు పెడతారంటే పర్పస్ ఏందో ఉంటుంది. అదే ఇప్పుడు నేర్చుకుంటాం. పద్యం యొక్క ఉద్దేశాలు ఏమిటి? ఒకటవది, పద్యము అన్నిటికంటే ముఖ్యమైనది రసానుభూతి, ఆనందానుభూతిని కలుగజేయడం. ఆనందానుభూతిని కలుగజేయడం. పద్యం మెయిన్ పెట్టడం యొక్క ఉద్దేశము ఏమిటిది అంటే ఆనందానుభూతిని, రసానుభూతిని కలిగించాలి. కానీ కొందరు పద్యాన్ని చదివి పిల్లల్ని అర్థాలు నేర్చుకొని అర్థాలు కంఠస్థం చేయకపోతే కొట్టేవారు, దండించేవారు కూడా ఉన్నారు. తప్పు. పద్యం పెట్టడం ఉద్దేశం, దాని మెయిన్ పర్పస్ ఏంటంటే పిల్లలకు దాన్ని పాడే విధానం నేర్పాలి. లెటస్ ఎంజాయ్. ఒకటి మనుషులంతా ఒకటి, రెండు మంచి చెడులు 3 జెండా రంగులు 3. వాళ్ళని లెటర్స్ పాడనివ్వండి. పద్యం అనగననగ రాగమతి శిల్లుచును తినగ వేము తీయనుండు సాధనమున పైన తమ కూరుదలను విశ్యదా విరామ వినరవేము. తల నుండు విషము పనికిని వెలయంగ తోకనుండు వృచ్చికమునకు తలతోక ఎనకనుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. కలుడంటే వానికేం తెలుసు? వృచ్చికము అంటే ఏమిటి వానికి తెలియదు. అయినా పద్యం పెట్టడంలో ఉద్దేశం, మెయిన్ పర్పస్ రసానుభూతి, ఆనందానుభూతిని కలిగజేయడం. రెండవది నైతిక విలువల ప్రబోధము. అంటే మెయిన్ మీరు ఎగ్జామ్లో వస్తే ఏం పెడతారు అంటే పద్యం యొక్క ప్రధాన ఉద్దేశము అంటే ఏమి పెట్టండి. పద్యం ఉద్దేశము సాహిత్యాభిలాషని పెంపొందించడానికి, కవుల యొక్క గొప్పతనాన్ని కవుల యొక్క గొప్పతనం రాతం, కవుల గొప్పతనము, వాళ్ళ గొప్పదనం, సాహిత్యాభిలాషను కలుగజేయడం, సాహిత్యాభిలాషను కలుగజేయడం, మరియు లోక సంబంధమైన విషయాలు కూడా చెప్పడం. పద్యం యొక్క ప్రధాన ఉద్దేశము రసానుభూతి, ఆనందానుభూతిని కలుగజేయడం. నెక్స్ట్ నైతిక విలువలు. ప్రతి పద్యములు నైతిక విలువలు ఉంటాయి. అంటే నైతిక విలువలు అంటే ఏంటి? మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని నైతిక విలువలు అంటారు. నీళ్ళలోని చేప నెరిమాంసమాశకు గాలమందు చిక్కి కూలినట్లు ఆశ పుట్టి మనజుడారీతి చెడిపోవు విశ్వధాభిరామ వినురవేమా.
నీళ్ళల్లో చేప నీళ్ళల్లో ఊరికే ఉండక, ఏదో శైవలాలో శిలీంధ్రాలు తెరిచి ఉండక అంటే ఇక్కడ ఉన్నదానితో తృప్తి పడక. నైతిక విలువలు మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని తెలియజేస్తాయి. నీళ్ళల్లో ఉండే చేప నీళ్ళల్లో గాలమందు చిక్కి కూలినట్లు. ఎవడో వానపాముని గుచ్చి వేస్తాడు పాపం, అది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వేసిన నా కొరకని వచ్చి గాలమందు చిక్కి చనిపోవడం అనేటువంటి జరుగుతుంది. అట్లా ఆశ పుట్టి మన జుడారీతి చెడిపోవు. మనిషి కూడా ఎక్కడ పాడవుతున్నాడు అంటే ఆశ పుట్టి పాడవుతున్నాడు. అంటే మనిషికి ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు అనేది నైతిక విలువల్ని చెప్తుంది. నెక్స్ట్, కవుల గొప్పతనం. ఒక్కొక్క కవి ఒక్కొక్క పద్యాలు రాసిండని. విచిత్రమైనటువంటి కవులు, ఎంత చెప్పుకున్నా తక్కువనే. అంటే కవులు పద్యాలు ఎట్లా రాసిండ్రు అని, పద్యబోధన పద్ధతి ఉద్దేశాలలో కవులు పద్యాలు ఎలా రాసినో వాళ్ళ గొప్పతనాన్ని చెప్పడం. సాహిత్యాభిలాష, పద్యాలు ఇలా వాడితే పద్యాల గొప్పతనం చెప్తే ఎవరికైనా లిటరేచర్, సాహిత్యం, సాహిత్యం హితమును చేకూర్చున్నదే సాహిత్యము అంటారు. సాహిత్య అభిలాషను కలగజేస్తుంది పద్యం. లోక సంబంధమైన మా విషయాలు చెప్తుంది. పద్యాలు ఎక్కడో లేవు, లోకంలో ఉన్న స్థితిగతులను గురించి వివరిస్తుంది. ఉదాహరణకు, ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి వేరుపోవాడు వెర్రివాడు, కుక్కతో కబట్టి గోదారీదున విశ్వధాభిరామ వినురవేమా. ఆలి మాటలు విని, లోకంలో ఉన్న రీతి గురించి మాట్లాడతా. పెళ్ళం గురించి పెళ్ళ మాటలు వినరాదని కాదు, ఆలి మాటలు విని అన్నదమ్ముల రోసి. లోకల్లో జరుగుతుంది ఆలి మాటలు. పెళ్ళని ఏమండి మనం సపరేట్ అవుదామండి, సపరేట్ ఉందామండి చాలామంది చెప్తే, పెళ్ళం మాటలిని కొందరు, పెళ్ళం తన మంచు కొరకు చెప్పినప్పటికీ పెళ్ళం మాటలిని సంసారాన్ని, పచ్చని సంసారం పటాపంచలై, గిన్నెకి గిన్నె, చెంబుకు చెంబు, తలకు తలే, పల్లెంకి పల్లెము, ఎడ్లకు ఎడ్లు, బళ్ళకు బళ్ళు, పొలాలకు పొలాలు పంచుకుంటారు. ఆలి మాటలు విని అన్నదమ్ముల వేరుపోవాడు వెర్రివాడు, కుక్కతో కబట్టి గోదావరి ఈదుతున్నా. ఇది లోక సంబంధమైన విషయాలు. ఇవి పద్యం యొక్క ఉద్దేశాలు. మెయిన్ పర్పస్ పద్యం యొక్క ఉద్దేశము రసానుభూతిని, ఆనందానుభూతిని కలుగజేయడం అన్న మాటను మీరు నేర్చుకోండి. నెక్స్ట్ మనము పద్య బోధన పద్ధతులు నేర్చుకుందాము. నెక్స్ట్ ఏం నేర్చుకుందాము? పద్య బోధన పద్ధతులను గురించి నేర్చుకుందాం. పద్య బోధన పద్ధతులు: 1, పూర్ణ పద్ధతి. లెటర్స్ కొద్దిగా ఇంటే చాలు మనకు వస్తాయి. పూర్ణ పద్ధతి. పూర్ణ పద్ధతి అంటే ఏమిటి? పద్యం యొక్క భావాన్ని సంపూర్ణంగా చెప్పినట్లయితే, పద్యం యొక్క భావాన్ని ఖండించి కానీ చెప్పడం సబబు కాదు. పద్యం యొక్క భావాన్ని అక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏంది? పుష్పం యొక్క సౌందర్యాన్ని పూరెమ్మలతో కూడుకున్నప్పుడు చూస్తేనే అందంగా ఉంటుంది, కానీ పూరెమ్మల్ని తీసేస్తే పుష్పం అందాన్ని కోల్పోతుంది. అదేవిధంగా పద్యం యొక్క భావాన్ని, ఇది డిఎస్సిలో వచ్చింది, పద్యమును ఏకాంశముగా తీసుకొని బోధించే పద్ధతి. పద్యం తీసుకొని బోధించే పద్ధతి. డిఎస్సి బిట్. పద్యం యొక్క భావాన్ని ఏకాంశంగా తీసుకోవాలి, కట్ చేసి అట్లా తీసుకునేటటువంటిది పూర్ణ పద్ధతి. పద్యబోధన పద్ధతుల్లో అత్యుత్తమమైనది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఉత్తమమైనది. పద్యబోధన పద్ధతుల్లో ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చెప్పుకునే పద్ధతుల్లో. అంటే ఆ పద్ధతులు ఇప్పుడు ఫాలో కావట్లేదు అంటే ఆ పిల్లల యొక్క మనోభావాలు, పిల్లల యొక్క స్టాండర్డ్ని బట్టి పద్యబోధన పద్ధతి ఎన్నుకోవాల్సి వచ్చినప్పటికీ, పద్యబోధన పద్ధతుల లోపల ఓరు ప్రతిపదార్థ పద్ధతి చెప్పొచ్చు, తాత్పర్య పద్ధతి చెప్పొచ్చు, అది తప్పనడం కాదు. పద్యబోధన పద్ధతుల్లో ఉత్తమమైనది, ఉన్నతమైనది పూర్ణ పద్ధతి. ఇది ప్రొసీడ్ టు హోల్ టు పార్ట్స్ అనేటువంటి చెప్తారు. విభాగాల మొత్తం నుండి విభాగాల వరకు అనేటువంటి సూత్రం మీద ప్రొసీడ్ హోల్ టు పార్ట్స్ అనేటువంటి దాంతో ఉత్తమమైన పద్ధతి పూర్ణ పద్ధతి. నెక్స్ట్,
ఈ పూర్ణ పద్ధతి అనే సంపూర్ణమైన భావాన్ని తీసుకొని అంటే కూడా సంపూర్ణమైన భావాన్ని తీసుకొని బోధించేటటువంటి పద్ధతి కూడా అనే సంపూర్ణ భావాన్ని తీసుకొని బోధించే పద్ధతి పూర్ణ పద్ధతి. ఇది 1వ పద్ధతి. నెక్స్ట్ అంటే ఉత్తమమైన పద్ధతి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది కూడా టెట్లో అడిగాడు. పద్య బోధనా పద్ధతుల్లో ఉత్తమమైనది చెప్పే ప్రతి అంశము చాలా నీట్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ అది గమనించి టెట్ డిఎస్లో వచ్చిన బిట్స్ని గమనించి దాన్ని చదువుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఖండ పద్ధతి. ఏంటండి ఖండ పద్ధతి? ఇది ప్రాచీన కాలంలో వాడారు. ప్రాచీన కాలంలో వాడారు. దీన్ని ఖండాన్వయ పద్ధతి అని కూడా అంటారు. ఎందుకు? ఖండించి జరుగుతుంది. ప్రాచీన కాలంలో సంస్కృత శ్లోకాలు ఉండేవి కాబట్టి పద్యాన్ని రామ తతః ఈ పద్యాలని ఖండిస్తూ చెప్పేవారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు మంచి పద్ధతి కాదు చెప్పండి? పద్యం యొక్క లక్షణాల్లో పద్యము భావావేశపూరితమైనప్పుడు, పద్యము లయబద్ధమైనప్పుడు, పద్యము రసపూరితమైనప్పుడు పద్యాన్ని ఖండిస్తే రసమేం కావాలి, దాని భావమేం కావాలి, దాని లక్షణమేం కావాలి, దాని లయ ఏం కావాలి. కాబట్టి ఇది పూర్వకాలంలో వాడినప్పటికీ ప్రాచీన కాలంలో వాడినప్పటికీ ఇది అంత మంచి పద్ధతి కాదు. ఇది కూడా పాత పండిత్ ఎల్పి లాంగ్వేజ్ పండిత్ ఎగ్జామ్స్ లోపల అడగడం జరిగింది. ఖండాన్వయ పద్ధతి ఇది మంచి పద్ధతి కాదు. మెయిన్ ఒకవేళ ఇట్లా అడిగిరి ఏ పద్ధతి లోపల పద్యము రసానుభూతిని కోల్పోతుంది? ఖండ పద్ధతిలో పద్యము రసానుభూతిని కోల్పోతుంది. సార్ ఒకటి మోడల్ చెప్పు. చదువది ఎంత గల్గినన్ రసజ్ఞత యుంచుక చాలకున్న నా చదువు నిరత్తకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచటన్ బదనుగా మంచి కూర నలపాకము చేసిననైన నందు నింపద వెడును పులేక రుచి పుట్టగా నేచునటయ్య భాస్కర. ఎస్, ఇది ఏకాంశ భాగం. పద్యాన్ని పూర్ణంగా తీసుకుని భావం చెప్తే బాగా. ఇప్పుడు ఖండ పద్ధతికి అప్లై చేద్దాం దాన్ని. చదువు అనున్నది అది ఆ చదువు ఎంత కలిగినా ఉన్నప్పటికీ రసజ్ఞత మంచి చెడుల జ్ఞానం విచక్షణ జ్ఞానము ఇంచుక కొద్దిపాటు చాలకపోయినా ఆ చదువు ఆ రసజ్ఞత లేని చదువు నిరర్థకము వ్యర్థము. ఇట్లా చదువది ఇది ఖండ పద్ధతి. ఇది మెయిన్ పద్యము రసానుభూతిని అనేటువంటిది కోల్పోవడం అనేటువంటిది ఈ పద్ధతిలో మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖండ పద్ధతి కూడా అంత మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 3వది ప్రతిపదార్థ పద్ధతి. ప్రతిపదార్థ పద్ధతి అంటే జస్ట్ చూడండి, ప్రతి పదానికి అర్థం చెప్పే పద్ధతి. అంటే పద్యం చదువుతున్నప్పుడు కట్ చేసి ప్రతి పదానికి అర్థం చెప్పేటటువంటి పద్ధతి ప్రతిపదార్థ పద్ధతి. ఇది చాలామంది విద్యార్థులు మనం 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఈ కింది పద్యానికి ప్రతిపదార్థం రాయండి అని అంటుంటే, మరి ప్రతిపదార్థ పద్ధతి బాగాలేదు అంటావు సార్, పూర్ణ పద్ధతే మంచిది అంటావు, ఎందుకు వాడారు అంటే పిల్లల పరిస్థితిని బట్టి, పిల్లల యొక్క స్టాండర్డ్ని బట్టి పద్యపదాన్ని పద్ధతిని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ప్రతిపదార్థ పద్ధతి అంటే పద్యాన్ని ఖండలుగా చేస్తావు కదా, మరి ఖండ పద్ధతి అంటే కూడా పద్యాన్ని ఖండలుగా చేసావు కదా, మరి వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఖండ పద్ధతి అండ్ ప్రతిపదార్థ పద్ధతి? ప్రతిపదార్థ పద్ధతికి ఖండ పద్ధతికి ఏమి తేడా? అది ప్రతిపదార్థ పద్ధతి, ప్రతిపదానికి అర్థం. ఖండ పద్ధతి ప్రతిపదాన్ని కట్ చేస్తామే, ఏమిటి తేడా అంటే దానికి దీనికి ఒకటే తేడా. ఖండ పద్ధతి అంటే పద్యంని ఉన్నది ఉన్నట్లు కట్ చేసి చెప్తాము భావము, కానీ ప్రతిపదార్థ పద్ధతి అంటే అన్వయ క్రమాన్ని పాటిస్తూ, ఇదొకటి గుర్తుపెట్టుకోండి, అన్వయ క్రమం అంటే అర్థం వచ్చే రీతిలో కట్ చేస్తాం. అర్థం వచ్చే రీతిని బట్టి పద్యానికి ప్రతిపదార్థం. ఈ ప్రతిపదార్థ పద్ధతిలో పద్యం ఎట్ల నుండి ఏడ నుండి దాంట్లో అర్థం వచ్చే రీతిలో దాన్ని కట్ చేస్తూ చెప్పడం అనేది ప్రతిపదార్థ కదా. ఒక ఉదాహరణ మాట్లాడితే,
వరమున బుట్టితిన్ వరమున బుట్టితిన్ భరతవంశము జొచ్చితిన్ పాండుభూవరునకు కోడలైతి జనవెందుల బొందితిన్ నీతి విక్రమ స్థిరులగు పుత్రులన్ బడచితిన్ సరసి జనాభ ఇన్నిట ప్రశస్తికెక్కిన దాననెంతయున్ వరమున బుట్టితిన్ వరమును వల్ల రాసి ప్రతిపదార్థం రాస్తే వరమున బుట్టితిన్ కన్నా వరం వల్ల పుట్టాను అని రాయడానికి వీల్లేదు. దాంట్లో సరసి జనాభా ఓ శ్రీకృష్ణ పరమాత్మ అని ముందుకొస్తుంది చూడు, అది అన్వయ క్రమం. అంటే అటజని కాంచభూమి సురుడు అంబరసుంబి అనేటువంటి పద్యాన్ని కూడా చూస్తే దాంట్లో మొదటి ఏం రాస్తాము, అటజని కాంచభూమి సురుడు. అట నుండి ప్రతిపదార్థాన్ని స్టార్ట్ చేయం. భూమి సురుడు అంటే ప్రవరాక్షుడు, అట అక్కడికి, జని వెళ్ళి, కాంచే చూచే ఇట్లా రాస్తాం. అంటే ప్రతిపదార్థ పద్ధతికో ఖండ పద్ధతికి తేడా ఏమిటంటే ఖండ పద్ధతిలో ఉన్నది ఉన్నట్లా కట్ చేస్తాము, ప్రతిపదార్థ పద్ధతిలో అర్థం వచ్చే రీతిలో చెప్తాం. కాబట్టి ఇది ప్రతిపదార్థ పద్ధతి. నెక్స్ట్ తాత్పర్య పద్ధతి. తాత్పర్యము అంటే తాత్పర్య పద్ధతిని గమనించినట్లయితే తాత్పర్యం ఏమిటి? పద్యాన్ని చెందడం, దాన్ని భావాన్ని చెప్పడం. తల నుండి విషము పనికిని విలయంగా తోక నుండి వృచ్చికమునకం తలతోక వెనక నుండి కలునకు నిలివెళ్ళ విషము కదరాచుమతి అని పద్యాన్ని. పాముకు తలయందు ఉంటే, తేలుకు తోకయందు విషయం ఉంటే, మూర్ఖునికి నిలివెల్ల ఉంటుంది. అంటే పద్యాన్ని చదవాలి, కేవలం తాత్పర్యం, దాని యొక్క భావాన్ని మాత్రం చెప్పాలి. అట్లా పద్యాన్ని చదివి భావాన్ని చెప్పడమే దాన్ని తాత్పర్య పద్ధతి అంటారు. నెక్స్ట్ సారాంశ పద్ధతి. ఏంటంటే అది సారాంశ పద్ధతి. సారాంశ పద్ధతి మళ్ళీ ఒక డౌట్ క్లిక్ అవుతుంది. ఏంటి ఆ డౌటు అంటే, సార్ తాత్పర్యము అంటే పద్యాన్ని చదివి భావం చెప్పమన్నావు, సారాంశం అంటే కూడా పద్యాన్ని చదివి భావమే కదా చెప్పేది. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డూ థింగ్స్? మనం అకాడమీని బాగా చదివితే ఈ విషయాలు బయటపడతాయండి. సారాంశముకి తేడా లేకుంటుందా? తాత్పర్యం అంటే పద్యం చదువుతాము, ఎట్లుందో అట్లా చెప్తాం. సారాంశం అంటే మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది పోయం. అదే మోరల్ ఏముంది, టోటల్గా దాని యొక్క నీతి ఏముంది అని చెప్తారు చూడు, సారాంశం. ఇప్పుడు మనం సినిమాకి వెళ్తాం, ఎవడన్నా నీ ఫ్రెండ్ కలుస్తాడు, నీ ఫ్రెండ్ కలిసి అరే సినిమాలో ఇంతకు ఏముందిరా అని అడుగుతాడు. వాడు అప్పుడు సినిమా మొత్తం చెప్తాడా? సినిమా యొక్క భావం, దీంట్లో ప్రేమ గురించి ఉంది, దీంట్లో డబ్బు లంచం తీసుకోరాదా అని ఉంది. ఇట్లా రకరకాల భావనలు పద్యం యొక్క ఓరల్ కాన్సెప్టు చేస్తారు. దీనిలో అన్నా చెల్లెళ్ళ అనుబంధం గురించి ఉంది అని సారాంశం చెప్తారే, అది సారాంశ పద్ధతి అంటారు. నెక్స్ట్ పఠన పద్ధతి. ఏం పద్ధతి అండి? పఠన పద్ధతి. కేవలం చదవడం ద్వారానే పిల్లలకు అర్థము స్ఫూర్చేది, అర్థము పిల్లలకు గోచరించాలి చదవడం ద్వారానే. అంటే పోయట్రీ మస్ట్ బీ రీడ్ బట్ నాట్ టాట్. పోయట్రీ మస్ట్ బీ రీడ్ బట్ నాట్ టాట్. బోధించకూడదు, చదవాలి. అంటే చదవడం ద్వారానే విద్యార్థులకు పద్యము అర్థం స్ఫురించేలా చేయాలి. ఇది పాసిబిలిటీ అయ్యే పనేనండి? కాదు. ఉన్నత స్థాయి విద్యార్థులకు పద్యబోధన పద్ధతులు ఉన్నాయి, ఉన్నత స్థాయి విద్యార్థులకు ఇది అనుకూలమైనటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది స్కూల్ అసిస్టెంట్లో వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ ప్రశంసన పద్ధతి. ప్రశంసన పద్ధతి. కవి పద్యాన్ని రాసిన విధానం, కవి పద్యాన్నిలో గల రసం, కవి పద్యంలో గల పాకం, కవి పద్యాన్ని చెక్కిన విధానం, రచన, చమత్కృతి, పాకం, రసం మొదలగు విషయాలని చమత్కరించి చెప్పిన. అంటే ఈ పద్ధతిలో పద్యాన్ని చదవడం, ఆహా కవి పద్యాన్ని చూడండి ఎట్లా రాసిందో అని పద్యం యొక్క గొప్పతనాన్ని పొగడనే ప్రశంసన. ప్రశంస అంటే పొగడతా. గజేంద్ర మోక్షంలో ఒక పద్యము గొప్పతనం చూడండి. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవడిందుడందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణమెవ్వడు, ఎవడనాది మధ్యలయుడెవరు, సర్వము తానైన వాడు ఎవడు, వాని నాత్మభవు నీశ్వరునే శరణం వేడెదన్. ఎవని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవని డందుడిందు పరమేశ్వరుడెవ్వడు, ఎవడనాది మధ్యలయుడెవడు, ఎవడు సర్వము తానైన వాడే. ఇక్కడ గమనిస్తే పద్యం గొప్పతనం. ఎవనిచే ఎవని ఎన్నిసార్లు వస్తా చూడండి. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవడిందుడందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణమెవడు, మళ్ళీ ఎవడు, మధ్యలయుండెవడు, సర్వము తానైన వాడు ఎవడు. ఇట్లా పద్యం యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటిది పద్య బోధన పద్ధతుల్లో ప్రశంసన పద్ధతి అనేటువంటి పద్ధతి. నెక్స్ట్ లాస్ట్ వివరణ పద్ధతి. ఏంటండి? వివరణ పద్ధతి. వివరణ పద్ధతికి వస్తాం. వివరణ పద్ధతిలో ఏమి, పద్యము ఎవరు రాసిండ్రు, ఏ కాలానికి ఏ కవి రాసిండు, ఏ కాలానికి చెందింది, దాని భావం చెప్తే పద్యాన్ని వివరించినట్లయితుంది. వివరణ పద్ధతి అంటే పద్యము చదవాలి, ఏ కవి రాసిండు చెప్పాలి, అతడు ఏ ప్రాంతం వాడు కూడా చెప్పాలి. ఉదాహరణకు అనుకోకుండా ఒకసారి ఒక పద్యాన్ని ఇట్లే, పద్యాలు పాడడం వల్ల మీకు టైం వేస్ట్ కాదండి, ఆ పద్యాలు డిఎస్సీలో కూడా వస్తాయి. ఇగో ఇది ఒకసారి వచ్చింది చూడండి, ఈ పద్యం వివరణ పద్యం అప్పుడు చెప్పాను. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేటి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు, విత్తమర్జన చేసి విర్రవీగుటగాని కూడబెట్టిన సొమ్ము కుడబబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మలు లేక దాసి తురల దొంగలకెత్తురో దొరల కవును, తేనె జుంటి గలివవా తెరవరులకి, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంవార నరసింహ దురితే దూరా. తల్లి గర్భము నుండి ఎవడు డబ్బు తీసుకోవేటో విచిత్రం ఏంటి, వెళ్ళిపోయేటి నాడు వెంటరాదు, లక్షాధికారైన రాత్రికి తినేది అన్నమే కానీ మెరుగు బంగారం సంపాదిస్తున్న ఆస్తిని తింటాడా తినవాడులు, విత్తమర్జన చేసి నాకింత సొమ్ము ఉంది అని విర్రవీకుట కానీ కూడబెట్టిన సొమ్ము కుడవబోడు తింటాడనే గ్యారెంటీ ఉండదా. లాస్ట్కు మనకు టెట్లోసారి అనుకోకుండా ఇది ఏ శతకం, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దురిత దూర అనేది ఏ శతకంలోనిది అంటే నరసింహ శతకం. బిట్టన్ తెరవరులకి అని అన్నాడు అంటే తేనె జూడి గలివవా తెరవరులకి, తేనె తనంతకు తాను పెట్టుకున్నది, బాటసారులకి. తెరవరులు అంటే ఎవరు? 2 బిట్స్ వచ్చినాయి పద్యం వాడటం వల్ల. కాబట్టి పద్యాలు మెథడాలజీ చెప్పేటప్పుడు కొన్ని కంటెంట్ బిట్స్ కూడా మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి పద్యం వాడడం జరుగుతుంది. అట్లా వివరణ పద్ధతి అంటే దాన్ని నరసింహ శతకంలోనిది శేషప్ప కవి రాసిండు, కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతము అన్నటువంటి విషయాన్ని మనము చెప్పవలసిన అవసరం ఉంటుంది. కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాస, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంవార నరసింహ దురిత దూర. అంటే కవి పేరు చెప్పాలి వివరణ పద్ధతుల్లో. కవి ఏ శతకం పేరు చెప్పాలి? నరసింహ శతకం. కవి కరీంనగర్ జిల్లాలో ధర్మపురి ప్రాంతానికి చెందినవాడు. ఇది పద్యం యొక్క బోధనా పద్ధతులు, పద్యం యొక్క ఉద్దేశాలు, పద్యానికి నిర్వచనాలు మనము మాట్లాడుకున్నాము. పద్య నిర్వచనాలతో పాటు ఇప్పుడు గద్యం గురించి మాట్లాడుకుందాం. ఏమిటి గురించి మాట్లాడుకుందాం? గద్యం అంటే ఏమిటి, గద్యం యొక్క ఉద్దేశాలు ఏమిటి, గద్య బోధనా పద్ధతులు ఏమిటి. గద్య బోధనా పద్ధతుల్లో కూడా ఎట్లయితే పద్య బోధనా పద్ధతుల్లో పూర్ణ పద్ధతి ఎంత పేరు మోసిన పద్ధతో, మరి గద్య బోధనా పద్ధతుల్లో కూడా ఏమొస్తాయో నేర్చుకుందాం. గద్యము ఛందోరహితము. గద్యం ఏంటండి? గద్యము ఛందస్సు ఉండదు. కానీ ఈడ ఒక డిఎస్సిలో వచ్చిన బిట్ ఉంది. ఏమిటిది? గద్యం కవీనాం
నికషం వదంతి. గద్యము రాయడం అంటే అర్థం గద్యం రాయడం కవి ప్రతిభకు గీతురాయి వంటిది. అంటే పరీక్ష, నికషం అంటే పరీక్ష. దీని అర్థం ఒకసారి ఇట్లా అన్నాడు, గద్యం కవీనాం నికషం వదంతి అనగానేమి, పద్యము రాయకూడదని, పద్యము కఠినమైనదని, పద్యము రాయడం కవి యొక్క ప్రతిభకు కఠినమైనది, పరీక్ష లాంటిదని ఇట్లా కూడా అడుగుతాడు. అది గద్యం గురించి చెప్పేటప్పుడు గద్యము ఛందస్సు రహితంగా ఉంటుంది. పద్యం చెప్పేటప్పుడు పద్యం గొప్పదని చెప్పుకున్నాం, కానీ గద్యం చెప్పేటప్పుడు పద్యము కంటే గద్యం రాయడమే కష్టం అంటాడు. దీని అర్థం అదే, గద్యం రాయడం కవి యొక్క ప్రతిభకు ఒక పరీక్ష లాంటిది అని అర్థం. మరి గద్యము లోపల వచ్చిన మొట్టమొదటి వచనాలు ఏమిటి? గద్యము రాయడం అనేటువంటిది కఠినమైనప్పటికీ కానీ గద్యములో వచ్చిన మొట్టమొదటి వచనాలు సింహగిరి వచనాలట. సింహగిరి వచనాలు, గద్యములో వచ్చిన మొట్టమొదటి వచనాలు సింహగిరి వచనాలు. ఎవరు రాసిండ్రు అంటే కృష్ణమాచార్యులు. ఎవరండి వాళ్ళు? కృష్ణమాచార్యులు. అంటే ఇతడు 13వ శతాబ్దానికి చెందినటువంటి కృష్ణమాచార్యులు. అంటే దాశరథి కృష్ణమాచార్యులు కాదు. గద్యములో వచ్చిన మొట్టమొదటి వచనములు సింహగిరి వచనాలు, దాన్ని రిటర్న్ బై కృష్ణమాచార్యులు. సార్, గద్యములో వచ్చినటువంటి వచన గ్రంథము రాయవాచకము. ఇది వచన గ్రంథం, వచన గ్రంథం. విశ్వనాథ నాయకుని స్థానపతి. విశ్వనాథ మీద ఇది అవసరం లేదు కానీ మీకు చెప్తున్నా, విశ్వనాథ నాయకుని స్థానపతి. రాయవాచకం, రాయల నాటి డైరీ అనుకోండి, రాయల నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను వివరించేటటువంటి రాయవాచకం. అంటే గద్యము రాయడం కష్టము, కానీ గద్యములో వచ్చిన వచనాలు సింహగిరి వచనాలు, గద్యములో వచ్చిన మొట్టమొదటి వచన గ్రంథము రాయవాచకము అనేటువంటిది మాట మనము నేర్చుకుంటాము. ఎస్, ఇప్పుడు గద్యము రాయుట లోపల ఎవరు ప్రసిద్ధి? గద్యము రాయుట్లో ఎవరైనా ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఉన్నారా? ఎస్, పరవస్తు చిన్నయ్య సూరి. పరవస్తు చిన్నయ్య సూరిని గద్యము రాయట్లో మనగాడు వీడు. అందుకే ఇతన్ని గద్య యుగకర్త అంటారు. ఏమంటారండి? గద్య యుగకర్త అంటారు. పరవస్తు చిన్నయ్య సూరి గద్యము రాయట్లో అతని ఇట. ఒక ఉదాహరణ మాట్లాడుకుంటే పదాలు ఎట్లుంటాయి చూడండి. గద్యం బదరి కావనమందు కాదారమును కాసారమును గలదు నచ్చట ఒకల ముసలి కొక్కెర నయనంబులు నిమీలించి ముముక్షుత్వంబుని నొంటికాలపై నిలబడి దుష్కరమైన తపస్సు చేయుచుండెను. ఈ తెరంగును చూచి ఒక ఎంటి దాయం పోయి ఇట్లనియే ఓయి భకొత్తమ మరియు శ్రోత ప్రియముగా నున్నదే ఇతర జలంబులు బోవు మీనంబులైన జూడనుల్లవే మీరు మాంసమును భుజించరానగానే చెవులు మూసుకున్నటువంటి కొంకర ఆహా ఆహా ఎంత పాపములు చేసి తిని కదా నేను. ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థదాయకములను జీవితము క్షణభంగురము, జీవితము బుద్భరప్రాయము, నీటి బుడుగ లాంటిది, నేను మాంసం తింటానా అన్నది. వాట్ ఏ లాంగ్వేజ్! బదరి కావనమందు కాదారమును కాసారమును గలదు. అక్కడ ఒక కొలను ఉండేది. నచ్చట ఒక ముసలి కొక్కెర, పదం చూడండి ఎట్లా వాడాడు, కొక్కెర. నయనములు నిమిలించి, నయనములు అంటే కన్నులు మోసుకొని, ముముక్షత్వము భూని అంటే మోక్ష సాధనకి నిన్ను నొంటికాలుపై నిలబడి దుష్కరమైన తపస్సు చేయించుండెను. ఈ తెరంగును, ఈ విధానము చూసి ఓ ఎండ్రి దాయం పోయి ఇట్లని దగ్గరికి పోయి ఇట్లా అంటుంది. ఈ పదాలు చూడండి ఎంత గొట్టుగా ఉన్నాయో. కాబట్టి గద్య యుగకర్త అంటే ఇక్కడ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, గద్యములో వచ్చిన శివగిరి వచనాలు మొట్ట అయితే గద్యం మరి కఠినమైనది అంటావు సార్. గద్యం రాసిన వాడు మనగాడు ఎవడంటే మనం మనగాడు పరవస్తు చిన్నయ్య సూరి గారు. నెక్స్ట్, కందుకూరి వీరేశలింగం పంతులు. గద్యం రాయట్లో రెండవరు కందుకూరి వీరేశలింగం పంతులు. వాట్ ఈస్ సే, ఇతన్ని ఏమంటారండి? గద్య తిక్కన. కంటెంట్ కూడా ఉపయోగపడతాయండి అది.
గద్దె తిక్కన అంటారు రాజశేఖర చరిత్రగా. కందుకూరి వీరేశలింగం పంతులు గారిని గద్దె తిక్కన, వీటిని గద్య యుగకర్త, ఒక పానుగంటి కానీ ఒక చిలకమర్తి కానీ గద్యము రాయట్ లోపల చాలా పేరు మోసినటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఉద్దేశాలు నేర్చుకుందాం. సార్, పద్యం యొక్క ఉద్దేశము రసానుభూతి ఆనందానుభూతి అయినప్పుడు, పద్యం యొక్క ఉద్దేశము నైతిక విలువల బోధన అయినప్పుడు, పద్యం యొక్క ఉద్దేశం ఆహ్లాదాన్ని కలిగించడం అయినప్పుడు, పద్యం యొక్క ఉద్దేశము కవి గొప్పతనాన్ని చెప్పడం అయినప్పుడు, గద్యం యొక్క ఉద్దేశం ఏమిటి? భాషా జ్ఞానాన్ని అందించడం. ఏంటండి? భాషా జ్ఞానం. చిన్నగా రాసుకుంటే నోట్స్ భాషా జ్ఞానాన్ని. అవునండి, పద్యంలో కల్లయ్య ఒక పద్ధతి ఉంటుంది, కానీ గద్యం విషయానికి రాగానే గద్యం యొక్క ఉద్దేశం ఏమిటి అని ఆలోచిస్తే భాషా జ్ఞానాన్ని పెంపొందించడం. అంటే ఎక్కువగా గద్యంలో భాష జ్ఞానాన్ని పెంపొందిస్తారు. నెక్స్ట్, గద్యంలో విషయ జ్ఞానాన్ని అందించడం. గద్యం లోపల కంటెంట్కు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. పద్యంలో లయ రసం పాకం ఉంటే గద్యంలో గమనించదగ్గది ఏమిటి అబ్బా అంటే విషయ జ్ఞానాన్ని అందించేటటువంటిది ఎక్కువ ఉంటుంది పద్యంలో. నెక్స్ట్, నూతన పదజాల పరిచయం. నూతన పదజాల పరిచయం గద్యం వల్లనే కదా ఈరోజు అనేకమైన పదాలు వాడుతూ ఉన్నాము, క్లాసులు చెప్తున్నాము అంటే వివిధ రకాల పదాలు వాడుతున్నాము. అంటే ఏంటి? గద్యము నూతన పదాలని పరిచయం చేస్తూ ఉంది అన్నమాట మనం తెలుసుకుంటాం. సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తుంది. సంక్రాంతి పాఠం వచ్చింది. సంక్రాంతి పాఠం గద్యం కదండి. సంక్రాంతి పాఠం ద్వారా మనం ఏం చేసుకుంటాం? సంక్రాంతి పాఠం ద్వారా మనకు నైతిక విలువలు అంటే ఏమిటి, ఆ పండుగని ఎట్లా జరుపుకోవాలి, మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, భోగి అంటే మకర అంటే కనుమ ఏంటి, ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని పద్యం ద్వారా భోగిని మకరాన్ని వర్ణించలేము. కాబట్టి గద్యాన్ని సంస్కృతి ఇట్లా భాషా జ్ఞానం, విషయ జ్ఞానం, భాషపై పట్టుని కలుగజేస్తుంది, భాషపై పట్టును సాధింపేలా చేస్తుంది. ఇది గద్యం యొక్క ఉద్దేశాలు. నెక్స్ట్, గద్యం యొక్క బోధనా పద్ధతులకు వెళితే మనం ఈడ గమనిస్తే గద్య బోధనా పద్ధతి, గద్యం యొక్క పద్య బోధన పద్ధతుల తర్వాత గద్య బోధన నేర్చుకుంటాము, గద్యంలో వచ్చిన ఏంటో నేర్చుకుంటాము, గద్య బోధన ఉద్దేశాలు నేర్చుకుంటాము. ఇప్పుడు ఒక్కొక్కటి కృత్యాధార పద్ధతులు నేర్చుకుందాం. ఇది గద్య బోధన పద్ధతుల గురించి మాట్లాడుకుందాం. గద్య బోధన పద్ధతుల లోపల ఒకటవది కృత్యాధార పద్ధతి. ఏంటండి అది? కృత్యాధార పద్ధతి. చిన్నపిల్లలకు కృత్యాలు అంటే చాలా ఇష్టం. మీరు టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఒకరొకరు రకరకాల కృత్యాలు తయారు చేస్తారు పాఠంకి పిల్లలకు. ఆ పాఠం సమర్థవంతంగా అర్థం కావడానికి, పిల్లలు తొందరగా అవగాహన చేసుకోవడానికి, పిల్లల లోపల బృంద స్ఫూర్తి, టీమ్ స్పిరిట్ భావాన్ని పెంపొందించడానికి, ఒకరికొరు చేదోడు పరస్పర సహకార భావం పెంపొందించడానికి ఇది తోడ్పడుతుంది. కృత్యాలంటే కొందరు ఎట్లా తయారు చేస్తారు? ఒకరు ఆకులాక తయారు చేస్తారు. ఇట్లా ఒక లీఫ్ ఉంటుంది. ఈ లీఫ్ను తెరిస్తే ఏదో జతపరచుము, దీంట్లో జతపరచుము అనే వాక్యాలు ఉంటాయి. తప్పు ఒప్పులు ఒకరేమో ఈ విధంగా తయారు చేస్తారు కృత్యాలు. అంటే దీన్ని తెరిస్తే 2 భాగాలు అవుతాయి. దాంట్లో కృత్యము 2, కృత్యము 1 రకరకాలతో కృత్యాలని తయారు చేయడం అనేటువంటిది మనకు కనబడుతుంది. కృత్యాలు, ఈ కృత్యాలు పాఠం అయిపోయిన తర్వాత విద్యార్థులకు ఇస్తారు. విద్యార్థులకు ఇచ్చి, అంటే కృత్యాలు కూడా చాలా రకాలు. సామూహిక కృత్యాలు, వైయక్తిక కృత్యాలు. అంటే కొన్ని కృత్యాలు ఇండివిజువల్గా ఇచ్చేటి కృత్యాలు కొన్ని ఉంటాయి, సామూహికంగా ఇచ్చేటువంటివి ఉన్నాయి. అంటే ఇట్లా ఇవ్వడం వల్ల నీ కృత్యాధార పద్ధతి వల్ల పరస్పర
సహకార భావం పెంపొందుతుంది. నెక్స్ట్ టీమ్ స్పిరిట్ అంటే బృంద స్ఫూర్తి అనేటువంటి భావాలు పిల్లల్లో ఉంటుంది. వైయక్తిక కృత్యాలు, సామూహిక కృత్యాలు మనకు కనబడతాయి. అదే అండి కృత్యాధార పద్ధతి. అన్నిటికంటే చెప్పుకోదగ్గది ఏమిటంటే పద్య బోధనా పద్ధతుల్లో ఎట్లయితే పూర్ణ పద్ధతి ఉత్తమమైన పద్ధతి అనుకున్నామో, గద్య బోధనా పద్ధతుల్లో అన్నిటికంటే అత్యుత్తమమైన పద్ధతి కృత్యాధార పద్ధతి అని చెప్పవచ్చు. అది టీటీసీ వాళ్ళు చెప్పవచ్చు. కొందరు ప్రశ్నోత్తర పద్ధతి కూడా అంటారు. ప్రశ్నోత్తర పద్ధతి అంటే హై స్కూల్ లెవెల్లో ప్రశ్నోత్తర పద్ధతి స్కూల్ లెవెల్లో చాలా మంచిది. అంటే మనకు టీటీసీ వాళ్ళు కాబట్టి కృత్యాలకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి కృత్యాధార పద్ధతి చాలా ఫేమస్ అయినటువంటిది. ఇది 1వ పద్ధతి. ఏంటంటే ఇది 1వ పద్ధతి కృత్యాధార పద్ధతి. 2వది కృత్యాధార పద్ధతి తర్వాత కథాకథన పద్ధతి. కృత్యాధార పద్ధతి తర్వాత ఏమిది? కథాకథన పద్ధతి. కథాకథన పద్ధతి రాసుకున్నాము. సంభాషణ పద్ధతి, నెక్స్ట్ చర్చా పద్ధతి, నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి, నెక్స్ట్ ఉదాహరణ పద్ధతి. చూడండి ఎన్ని పద్ధతులు ఉన్నాయి. వేరే మెథడ్లో అయితే 10-12 పద్ధతులు అన్నీ కలిపితే అన్నీ అయిపోతుంది. కానీ ఒక్కొక్క గద్య బోధన పద్ధతిలో ఎన్ని ఉంటాయి. ఉదాహరణ పద్ధతి ఉంది, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, నెక్స్ట్ వివరణ పద్ధతి, నెక్స్ట్ ప్రవచన పద్ధతి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. ఒకసారి రాస్తే ఒక పని అయిపోవు. మనం కృత్యాధార పద్ధతి చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు 2వది కథాకథన పద్ధతి. ఒకసారి ఎగ్జామ్లో ఇట్లా అడిగాడు, కథాకథనం అంటే ఏమిటి? ఓరేనియం, కథాకథనం అంటే కథ చెప్పడమా, కథ చెప్పించుకోవడమా, పిల్లలతో చెప్పించడమా, ఏంది ఇంతకు కథాకథనము అంటే? విద్యార్థులకు కథను చెప్పి తిరిగి వాళ్ళతో చెప్పించుకోవడాన్ని కథాకథనం అంటారు. కథాకథనం అంటే ఏంటండి? ఇది డిఎస్సి బిట్. మొత్తం మట్టుకు డిఎస్సి టెట్లో వచ్చినటువంటి బిట్స్ నాకు క్లిక్ అవుతుంటాయి, అది గమనించగలరు. కథాకథన పద్ధతి అంటే విద్యార్థులకు కథను చెప్పి తిరిగి చెప్పించుకునే పద్ధతిని కథాకథన పద్ధతి అంటారు. నెక్స్ట్ సంభాషణ పద్ధతి. ఉంటుంటని పాఠంలో ఎట్లొస్తాయి. తాత ఎట్లా అంటాడు, ఏ మనమడా ఎక్కడున్నావురా అంటాడు. మనమడు వచ్చి, ఇదిగో తాతయ్య వస్తున్నాను, నమస్కారం తాతయ్య అంటారు. ఏమిరా ఈరోజు భలే హుషారుగా ఉన్నావు. అరే తాతయ్య నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఈరోజు 15th ఆగస్టు తాతయ్య, అందుకే హుషారు. ఓహో అదా సంగతి, మరి జేబుకు ఏమో తగిలించుకున్నావేందిరా అని అడుగుతాడు. అరే తాతయ్య దీన్ని జాతీయ పతాకం అంటారు. ఇది సంభాషణ. సార్ ఇట్లాంటి పాఠాలు వచ్చాయి, మరి ఎట్లా చెప్పాలి? సార్ నువ్వు చెప్తావు కదా కృత్యాధార పద్ధతి ద్వారా చెప్తా. ఓహో నో 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 ఇట్ ఈజ్ మనము ఇది ఏ పద్ధతికి సెట్ అవుతుందో ఆ పద్ధతి అనుకున్నాలే కానీ కృత్యాధార పద్ధతి అనేది దీనికి సెట్ అయ్యే విషయం కాదు. అంటే సంభాషణ వచ్చేటప్పుడు ఎప్పుడైతే కన్వర్జేషన్స్ వస్తాయో ఇమీడియట్లీ మనం ఈ పద్ధతిని ఎంచుకున్నాలి. సంభాషణ పద్ధతి అంటే ఇప్పుడు ఏందో నేర్చుకుందాం. సంభాషణ పద్ధతి అంటే పాఠ్యాంశంలో వచ్చే వివిధ పాత్రల యొక్క స్వభావాలను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి ఆయా పాత్రల స్వభావాన్ని ఆయా విద్యార్థులతో చెప్పించే పద్ధతిని సంభాషణ పద్ధతి అంటారు. ఓకే, అంటే హావభావాలతో ఆ సంభాషణ పద్ధతిని చెప్తారు. నెక్స్ట్ ఇది ఒకసారి టెట్లో వచ్చినాయి చర్చా పద్ధతి. కొన్నిసార్లు పాఠము చర్చించి చెప్పవలసి వస్తుంది గద్య బోధన పద్ధతిలో. ఇప్పుడు సంక్రాంతి పాఠం వచ్చింది.
సంక్రాంతి రోజు మొదటి రోజు ఇది, రెండవ రోజు భోగి, మూడవ రోజు కనుమ. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఈ పాఠం చెప్పాలి. దీని ఏ ఉపన్యాస పద్ధతిలో అక్కడ ఒకే రకంగా చెప్పుకుంటూ పోతే పిల్లలకి అర్థమవుతుందా? కాదు. దానికి ఏం పద్ధతి ఉంది? చర్చ అంటే ఏం చేయాలి? పిల్లలు, మీరు సంక్రాంతి పండుగ జరుపుకున్నారా? సార్ జరుపుకున్నాం. లేరా? నువ్వు చెప్పమ్మాయి, ఎట్లా? మొదటి రోజు ఏమేం చేసినావు, రెండవ రోజు ఏం చేసినావు, మూడవ రోజు ఏం చేసినావు? ఇట్లా పిల్లలతో చర్చించేటటువంటి పద్ధతి. ఇప్పుడు పాయింట్కి వస్తే మెథడాలజీలో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు చూడు. ఉపాధ్యాయుడితో పాటు విద్యార్థులు స్వీయ అభిప్రాయాల ప్రకటనకు అవకాశం గల గద్య బోధన పద్ధతి ఏమిటి అంటే, విద్యార్థులు తన అభిప్రాయాలను చెప్పుకోవడానికి, విద్యార్థులు తమ అభిప్రాయాలను టీచర్తో చెప్పుకోవడానికి అవసరం ఉన్న పద్ధతి ఏంది? చర్చా పద్ధతి. ఎందుకంటే సంభాషణ పద్ధతులు లేదు. కథన పద్ధతుల్లో కథను చెప్తాడు, తిరిగి చెప్పుకుంటాడు. కానీ విద్యార్థులకు అవకాశం ఇచ్చే పద్ధతి ఏది అని అడిగిండు. అది చర్చా పద్ధతి. నెక్స్ట్ ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస పద్ధతిని ఉపాధ్యాయ కేంద్రీకృతం గల పద్ధతి అంటారు. ఈ ఉపన్యాస పద్ధతి, లెక్చర్ అనే పదం లెక్చర్ నుండి వచ్చింది అంటారు కదా, లెక్చరర్ మెథడ్. అందుకే ఇది ఎట్టి పరిస్థితిలో స్కూల్ విద్యార్థులకు ఉపన్యాస పద్ధతి కాదు. రాగానే ఉపన్యాస రీతిలో పాఠాన్ని చెప్తుంటే పిల్లలకు ఏమర్థమవుతుందండి? కాదు, ఉపన్యాస పద్ధతి. విద్యార్థులు శ్రోతలుగా ప్రశ్నలు ఇట్లా వస్తాయి. విద్యార్థులు శ్రోతలుగా మిగిలే పద్ధతి ఉపన్యాస పద్ధతి. విద్యార్థులు స్తబ్దంగా ఉండే పద్ధతి ఉపన్యాస పద్ధతి. విద్యార్థుల వాళ్ళ భావాల్ని ఉపాధ్యాయుడితో పంచుకోవడానికి అవకాశం లేని పద్ధతి ఉపన్యాస పద్ధతి. విద్యార్థులు తమ అభిప్రాయాలు చెప్పుకోవడానికి అవకాశం లేనిది, విద్యార్థులు మౌనంగా ఉండేది, విద్యార్థులకు చిరాకు పుట్టించేది, విద్యార్థులకు బోరు పుట్టించేటటువంటి పద్ధతి ఈ ఉపన్యాస పద్ధతి. టోటల్గా ఉపాధ్యాయ కేంద్రీకృతం గల పద్ధతి ఉపన్యాస పద్ధతి. ఇది కూడా హై స్కూల్. అందుకే 10th వరకు పిల్లల్ని ఏమన్నారు? టీచర్ అన్నారు, లెక్చరర్ అనలే. లెక్చరర్ పదము ఉపన్యాస పద్ధతిలో లెక్చర్ నుండి వచ్చింది కాబట్టి 10th వరకు టీచర్ అన్నారు. కాబట్టి 10th వరకు ఉపన్యాస పద్ధతి ఎట్టి పరిస్థితి లోపల మంచిది కాదు. ఏ పద్ధతి మంచిది అంటే మనకు కృత్యాధార పద్ధతి, పేరు మోసిన పద్ధతి అన్న విషయము మనం గుర్తుపెట్టుకుంటాము. నెక్స్ట్ ఉదాహరణ పద్ధతి. ఏం పద్ధతి? ఉదాహరణ పద్ధతి. ఉదాహరణ పద్ధతి అంటే ఏమిటి? ఉదాహరణ పద్ధతి అంటే దీంట్లో కేవలము గ్రామర్, వ్యాకరణాంశాల బోధనకు వ్యాకరణాంశాల బోధనలకు అనువైనటువంటిది. వ్యాకరణాంశాల బోధనకు ఉదాహరణ పద్ధతి. ఎందుకంటే ఒక సంధి చెప్తాం, సంధికి మళ్ళీ కొన్ని ఉదాహరణలు ఇవ్వండి అంటాం, వాడు ఈజీగా ఇస్తాడు. ఉదాహరణల అర్థమైతే మనము ప్రత్యక్షం తీసుకున్నాం. ప్రత్యక్షం యా సంధి అంటే యనాదేశ సంధి. ఎందుకు అంటే యావారాలు వచ్చినాయి కాబట్టి యనాదేశ సంధి. యా వచ్చింది కాబట్టి యనాదేశ సంధి. దీన్ని విడదీసేటప్పుడు ప్రతి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరం కావాలి కాబట్టి ప్రతి ప్లస్ అక్షం అంటే ఈ ఊరులో ఈకు, అచ్చుల్లో ఆ పరమైంది. ప్రత్యక్షం యా వచ్చింది, యావారాలు వచ్చినాయి కాబట్టి అది మనకి ఏ పద్ధతి? అది ప్రత్యక్షం. దీన్ని యనాదేశ సంధి అంటారు. ఏమంటారు? యనాదేశ సంధి అంటారు. కాబట్టి ఉదాహరణ పద్ధతిలో కేవలము వ్యాకరణ అంశాలను మాత్రమే బోధించడానికి అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్నోత్తర. ప్రాథమికోన్నత స్థాయి లోపల ఇది చాలా ఉత్తమమైనటువంటిది. ఏ పద్ధతి అండి? ప్రాథమికోన్నత స్థాయిలో ఉత్తమమైనటువంటి పద్ధతి ఏమిటంటే ప్రాథమికోన్నత స్థాయిలో
ప్రశ్నోత్తర పద్ధతి. పాఠం చెప్తూ ఉండగానే పిల్లలకు ఎంతవరకు అర్థమైందో అప్పటికప్పుడు రాముడు ఎవరు, రాముని యొక్క భార్య పేరేమిటి, రామునికి ఎంతమంది కొడుకులు, అట్లా అడుగుతూ ఉంటాము మనము. ప్రశ్నోత్తర పద్ధతి. నెక్స్ట్ వివరణ పద్ధతి. వివరణ పద్ధతి అంటే ఏమిటి? మనం ఎట్లయితే పద్యము రాసిన కవి ఎవరు, అతని ఎక్కడి వాడు, ఏ కాలం వాడు అని ఎట్లా చెప్పుకుంటామో, గద్యంలో కూడా దాని రచయిత ఏమిటి, దాని ప్రక్రియ ఏంటి, ముత్యాది విషయాలు చెప్పుకునేది వివరణ పద్ధతి అంటారు. నెక్స్ట్ ప్రవచనం. ప్రవచనం అంటే ఆనిముత్యము లాంటి మంచి మాటలు. చాగంటి కోటేశ్వరరావు గారి భాగవత ప్రవచనము అంటారు. ప్రవచనము అంటే మంచి మాటలు, వెలకట్టలేనటువంటి మాటల్ని మనము ప్రవచన పద్ధతి అంటారు. ఇవి గద్య బోధన పద్ధతులు మనం ఇన్ని రకాలుగా